ఏపీలోని మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలుకు చంద్రబాబు నాయుడు సర్కార్ సిద్దమైంది. ఈ స్కీమ్కు సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కమిటీ చైర్మన్ గా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లిన రాంప్రసాద్ రెడ్డిని నియమించింది. మిగతా సభ్యులుగా మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, హోం మినిస్టర్ అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించనుంది. అక్కడ స్కీమ్ అమలు తీరు పరిశీలించి సలహాలు సూచనలు చేయనుంది. సాధ్యమైనంత త్వరగా ఈ కమిటీ ప్రభుత్వానికి తన రిపోర్టును అందజేయనున్నారు. కాగా దీనికి సంబంధించిన రిపోర్టు వచ్చిన తర్వాత ప్రభుత్వం స్కీమ్ను అమలు చేయనుంది. అయితే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. కాలయాపన తప్ప ఇచ్చిన హామీని నిలబెట్టుకునే బాధ్యత కనిపించట్లేదని విమర్శించారు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు అనే పేరు చెప్పి దాటవేశారని ఫైర్ అయ్యారు. బస్సులు కొంటున్నామని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్దమయ్యారని నిప్పులు చెరిగారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్ షర్మిల చేసిన ఈ ట్వీట్లో ఏపీలోని మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకు, చిన్న పథకం అమలుకు కొండంత కసరత్తు దేనికోసం అంటూ నిలదీశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఈ పథకం అమలు చేసి చూపించారు కదా. ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా. పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేసుకున్నారు అంటూ 0 టికెట్ల కింద నెలకు 300 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వడానికి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా? ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ కనీసం నూతన సంవత్సరం కానుకగా అయినా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మీ చిత్తశుద్ది ఏంటో నిరూపించుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల తన ట్వీట్లో పేర్కొన్నారు.